స్వప్నసుందరి కథ. ఒకానొకప్పుడు మహేంద్రగిరిని పరిపాలించిన రాజు మహేంద్రవర్మకి 7 కుమారులు, ఒక కుమార్తె. ఆమె పేరు స్వప్నసుందరి. రాజు 7 కొడుకులకి వివాహం చేశాడు. కాని కూతురు పెళ్లి కాకముందే కన్నుమూశాడు. చెల్లెలంటే 7 అన్నలకి ఎంతో ఇష్టం. అయితే వారి భార్యలకు మాత్రం ఆడపడుచు స్వప్నసుందరి అంటే గిట్టేది కాదు. అసలు రాజభవనంలో లేనప్పుడు ఆమెను దాసి కన్నా హీనంగా చూస్తూ అన్నలు రాజభవనంలో లేనప్పుడు ఆమెను వారందరూ కలిసి దాసి కన్నా హీనంగా చూస్తూ హింసించేవారు. ఒకనాడు ఇలా వేధించారంటే మా అన్నలకు చెప్తాను అంది స్వప్నసుందరి. అలాగా? వారొచ్చేదాకా నువ్వు ఇక్కడ ఉంటే కదా మా మీద ఫిర్యాదు చేయటానికి. ఇప్పుడే మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, నీకిక్కడ స్థానం లేదు అంటూ భవనం నుంచి గెంటేశారు. సరే వెళ్ళిపోతాను, అయితే ఒక రాజకుమారుని వివాహమాడి మళ్ళీ తిరిగి వస్తాను అంటూ బయటికి నడిచింది స్వప్నసుందరి. వెళ్ళు వెళ్ళు, నీ రాక కోసం రాజకుమారులు కాసుకుని ఉన్నారు కదా అంటూ పరిహసించిన వదినలు. కావాలంటే చందనరాజునే వివాహమాడు, అయితే ఇక్కడికి మాత్రం తిరిగి రాకు అని హెచ్చరించారు. స్వప్నసుందరి వెళుతూ ఉండగా కడగొట్టు వదిన పరిగెత్తుకుంటూ వచ్చి ఒక మూటను తెచ్చిస్తూ, ఆగాగు, ఇదిగో నీ దుస్తుల మూట, వీటిని నీ వివాహానికి ధరించవచ్చు. ఇందులో ఉన్న బియ్యం చందన మహారాజుకి విందు భోజనం చేయడానికి పనికొస్తుంది, తీసుకెళ్ళు అన్నది హేళనగా. ఆ మాటలకు వెనకనున్న కోడళ్ళందరూ పకపకా నవ్వారు. స్వప్నసుందరి చందనరాజును తలుచుకుంటూ ముందుకు నడిచింది. అంతవరకు ఆ పేరెప్పుడు ఆమె వినలేదు. అయినా ఆయన్ని ఎలాగైనా చూడాలనుకుంది. ఆమె కొంత దూరం వెళ్ళాక కొందరు స్త్రీలు ఎదురయ్యారు. ఆమె వారిని, చందనరాజు ఎక్కడుంటారు, నేను ఆయన్ని చూడాలి అని అడిగింది. చందనరాజా, ఆయన ఎప్పుడో చనిపోయాడు అన్నది ఒక స్త్రీ. ఆయన రాజుగారా? ఏ రాజ్యానికి రాజు అని అడిగింది స్వప్నసుందరి. దక్షిణాదిన ఉన్న ఏదో రాజ్యానికి రాజని విన్నాను అంటూ స్త్రీ గుంపుతో కలిసి వెళ్ళిపోయింది. స్వప్నసుందరి దక్షిణ దిశగా నడవసాగింది. చాలా రోజులు నడిచాక ఒక అడవిని సమీపించింది. అడవిలో నిర్మానుష్యంగా ఉన్న ఒక చోట పెద్ద భవనం కనిపించడంతో ఆశ్చర్యంగా దాన్ని సమీపించింది. మనుషులు అలికిడి లేదు. తలుపు తెరిచి ఉండడంతో ధైర్యాన్ని కూడగట్టుకుని లోపలికి అడుగు పెట్టింది. ముందున్న గదిలో ఓ కుక్క, ఓ పిల్లి కనిపించాయి. ఆమె చూడగానే కుక్క మెల్లగా మురిగింది. పిల్లి మ్యావ్ అంది. అవి ఆకలితో ఉన్నాయని గ్రహించిన స్వప్నసుందరి తన వద్దనున్న మూటను విప్పి అందులోని బియ్యం కొంత తీసి వాటి ముందు జల్లింది. అవి బియ్యాన్ని కొంతసేపు వింతగా చూసి ఆ తర్వాత తృప్తిగా తిన్నాయి. ఆ పిమ్మట కుక్క భవనం లోపలికి వెళ్ళి నోటితో ఒక చిన్న మూటను తెచ్చి స్వప్నసుందరి ముందుంచి, నాకు ఇంకొంచెం బియ్యం ఇచ్చావంటే నువ్వు ఈ కుంకుమను తీసుకోవచ్చు అన్నది మానవ భాషలో. స్వప్నసుందరి ఆశ్చర్యంతో ఆ కుంకుమ ప్రత్యేకత ఏమిటి అని అడిగింది. ఈ కుంకుమను నొసట పెట్టుకున్న స్త్రీ వివాహిత అయితే భర్త సంపూర్ణ ఆయుష్కుడవుతాడు, పెళ్లి కాని వారైతే కోరిన వరుడు లభిస్తాడు అన్నది కుక్క. సుందరి మూట విప్పి మరికొంత బియ్యం తీసి కుక్క ముందు జల్లి కుంకుమను తీసుకుని బొట్టు పెట్టుకుంది. అంతలో ఆ పిల్లి కూడా లోపలికెళ్ళి ఇంకో చిన్న మూటను తెచ్చి సుందరి ముందుంచింది. ఈ విభూతి తీసుకుని నాకు ఇంత బియ్యం పెట్టు అంది. దీనివల్ల ఏమిటి ఉపయోగం అని అడిగింది సుందరి. దీనిని నీ కళ్ళ మీద రాసుకుంటే నువ్వు మరెవరికీ కనిపించవు, నీకు అందరూ కనిపిస్తారు అంది. సుందరి దానికి ఇంత బియ్యం ఇచ్చి ఆ విభూతిని తీసుకుని జాగ్రత్తగా దుస్తుల్లో భద్రపరుచుకుంది. తరువాత 2 జంతువులు చాలా సంతోషించి ఆ భవనం ఒక రాక్షసుడిదని, అటువైపు వచ్చే బాటసారులను చంపి తింటూ ఉంటాడని, వారు తినగా మిగిలిన నరమాంసాన్ని తమకు పెడుతూ ఉంటాడని, ఇన్నాళ్లకు బియ్యం తినటం చాలా రుచిగా ఉన్నాయని చెప్పాయి. వాడొచ్చేలాగా అక్కడి నుంచి వెళ్ళిపోమని హెచ్చరించాయి కృతజ్ఞతతో. సుందరి తన వద్ద ఉన్న మొత్తం బియ్యాన్ని వాటికిచ్చి అక్కడి నుంచి హడావిడిగా బయలుదేరింది. ఆమె ఎంతో జాగ్రత్తగా నడుస్తూ ముందుకెళ్ళింది. అదృష్టవశాత్తు రాక్షసుడు తారసపడలేదు. పొద్దుపోయేలోగా అరణ్యం దాటి వెళ్లాలనే ఉద్దేశంతో వేగంగా నడవసాగింది. అయినా వెళ్ళలేకపోయింది. సూర్యాస్తమయమై చీకటి కమ్ముతూ ఉండగా దూరంగా మిణుకుమిణుకుమంటూ వెలుతురు కనిపించడంతో ఆశతో అటువైపు నడిచింది. ఆ వెలుతురు ఒక భవనం నుంచి వస్తుందని ఆమె గ్రహించింది. అది ఒక రాజభవనంలా ఉంది. అయినా అందులో మనుషుల ఆచూకీ లేకపోవడం ఆమెకు విస్మయం కలిగించింది. మెల్లగా అందులోకి అడుగుపెట్టింది. భవనం మధ్య విశాల మంటపం, అందులో ఒక చెట్టు కింద ఎత్తైన వేదిక కనిపించాయి. ఆ వేదిక మీద ఒక అందమైన యువకుడు వెల్లికిలా పడుకుని ఉండడం చూసి ఆమె తన కళ్ళనే నమ్మలేకపోయింది. అతన్ని కొంతసేపు తదేకంగా చూసింది. అతనిలో ఎలాంటి చలనము లేదు. ప్రాణాలతో ఉన్నట్టు లేదు, మరణించినట్టు కనిపించటం లేదు. వేచి చూడాలి అనుకుని స్వప్నసుందరి ఓ మూలలో కూర్చుంది. అర్ధరాత్రి సమయంలో ఆ యువకుల్లో చలనం రావటం వెన్నెల వెలుగులో స్పష్టంగా ఆమె కనిపించింది. కొంతసేపటి కళ్ళు నులుముకుంటూ అతడు లేచి కూర్చుని
యక్షిణులెక్కడ? యక్షిణులెక్కడ? అన్నాడు తనలో తాను గొణుక్కుంటున్నట్లు. ఇక్కడెవరు యక్షిణులు లేరే అన్నది స్వప్నసుందరి అతన్ని సమీపిస్తూ. ఎవరు నువ్వు? ఇక్కడికెలా వచ్చావు? అని అడిగాడు యువకుడు ఆశ్చర్యంగా. నా పేరు స్వప్నసుందరి. మహేంద్రగిరి రాకుమారిని. తండ్రి గతించటంతో 7 వదినలు పెట్టే బాధలు భరించలేక భవనం వదిలి చందనరాజును వెతుక్కుంటూ వెళుతున్నాను. ఆయన వివాహమాడాలనుకుంటున్నాను అన్నది స్వప్నసుందరి. నేనే చందనరాజుని. నేను కూడా ఒక రాకుమారుణ్ణే. పగటిపూట ప్రాణాలు లేకుండా పడుండి అర్ధరాత్రి సమయంలో కొన్ని గడియల సేపు మాత్రమే సజీవుడుగా ఉండే నన్ను నువ్వెలా వివాహం ఆడగలవో అర్థం కావట్లేదు అన్నాడు. అది సరే రాకుమారా, ఇంతకీ ముందు తమరు యక్షిణుల గురించి పలవరించారు కదా, వారెవరు అని అడిగింది. అదో పెద్ద కథ. అదంతా చెప్పాలంటే సమయం జాలదు. క్లుప్తంగా చెప్తాను విను. చందనరాజు తండ్రికి చాలా కాలం వరకు సంతానం కలగలేదు. ఆయన తరచూ వేటకు వెళ్ళేవాడు. అలా ఒకనాడు వేటాడుతూ అడవిలో దారి తప్పి ఒక ఆశ్రమాన్ని చేరుకున్నాడు. రాజు ముని ముని రాజుకు ఆశ్రయం ఇచ్చాడు. మరునాడు తెల్లవారగానే బయలుదేరుతున్న రాజుకి ముని ఒక చందన పుష్పహారాన్ని ఇచ్చి, రాజా, దీనిని రాణిగారిని ధరించమని చెప్పండి. ఈ హారానికి ప్రాణాన్ని ఇచ్చే శక్తి ఉంది. త్వరలో నీ భార్య గర్భం దాల్చి విగత జీవుడైన శిశువును ప్రసవిస్తుంది. ఈ హారాన్ని శిశువుకి అలంకరించగానే అతడు సజీవుడు కాగలడు. పుష్పహారం బిడ్డ నుంచి దూరం కాకుండా చూసుకోవటం మీ బాధ్యత అని దీవించాడు. రాజు తిరిగి వచ్చి రాణికి పుష్పహారం ఇచ్చి ధరించేలా చేశాడు. త్వరలోనే ఆమె గర్భం దాల్చి నెలలు నిండని శిశువును ప్రసవించింది. శిశువుకి చందన పుష్పహారాన్ని వేయగానే ప్రాణం వచ్చి కేరింతలు కొట్టాడు. రాజదంపతులు పరమానందం చెందారు. బిడ్డకి చందనరాజు అని నామకరణం చేశారు. బిడ్డ పెరిగి యుక్త వయస్కుడయ్యాడు. ఆయన ఎప్పుడు మెడ నుంచి చందనమాలను తీయకుండా జాగ్రత్త పడ్డారు. ఒకనాటి పున్నమరి అతడు భవన ఉపరితలంపై పడుకుని నిద్రపోవడం చూసిన యక్షిణి స్త్రీలు దిగివచ్చి అతని చుట్టూ నాట్యం చేయసాగారు. వారిలో ఒక యక్షిణి అతను వివాహమాడాలనుకుంది. చందనరాజు అందుకు విముఖత చూపలేదు గాని వివాహం ఆడాక తమతో యక్షలోకానికి రావాలని యక్షుని కోరటంతో అతడు నిరాకరించాడు. దాంతో ఆగ్రహం చెందిన యక్షుని అతని మెడ నుంచి చందనమాలను లాక్కుని వెళ్లిపోయింది. మరుక్షణమే చందనరాజు విగత జీవుడై నేల కొరిగాడు. తెల్లవారాక కుమారుడి స్థితి చూసిన రాజు దిగ్భ్రాంతి చెందాడు. యువరాజు మెడలో చందనమాల లేకపోవటం గమనించిన రాజు దానిని ఎవరో దొంగిలించారని గ్రహించాడు. దానికోసం రాజభవనం అంతా వెతికించాడు. ఫలితం లేకపోయింది. దాన్ని తెచ్చి అప్పగించిన వారికి గొప్ప బహుమతి ఇస్తానని ప్రకటించాడు. అయినా ప్రయోజనం లేదు. ఆఖరికి కుమారుడి శరీరాన్ని ఖననమో దహనమో చేయకుండా అలాగే భద్రపరిస్తే చందనమాల దొరికినప్పుడు ప్రాణాలతో లేచి రాగలడని ఆశించారు. అందువల్ల అరణ్యంలో ఒక అందమైన భవనాన్ని నిర్మించి దాని మధ్య ఒక వేదికను ఏర్పాటు చేసి దానిపై యువరాజు భౌతిక కాయాన్ని ఉంచారు. వారానికి ఒకసారి రాజదంపతులు అడవికి వెళ్లి కొడుకు కాయాన్ని చూసొచ్చేవారు. చందనరాజు ఇంతవరకు చెప్పేసరికి తెల్లవారసాగింది. అతను పడుకుని బిర్ర బిగుసుకుపోయాడు. సుందరి చందనరాజు మళ్లీ ప్రాణాలతో లేచే వరకు, అంటే అర్ధరాత్రి వరకు అక్కడే ఉండాలని నిర్ణయించింది. కొంతసేపటికి రాజదంపతులు అక్కడికొచ్చి కొడుకు కాయం వద్ద కూర్చుని దీనంగా విలపించి వెళ్లారు. తన కళ్లకు పిల్లి ఇచ్చిన విభూతిని పూసుకోవటం వల్ల స్వప్న సుందరి వారికి కనిపించలేదు. పొద్దుపోయింది. అర్ధరాత్రి సమయంలో చందనరాజు శరీరంలో చలనం కనిపించింది. రాకుమార, యక్షిణులు ఇక్కడికి ఎప్పుడు రాగలరో చెప్పారంటే వారి నుంచి ఆ చందనమాలను సంగ్రహించగలను. ఎదుటి వారికి కనిపించకుండా ఉండగల విద్య నాకు తెలుసు అన్నది సుందరి. చందనరాజు ప్రత్యుత్తరం ఇచ్చేలోగా ఆకాశం నుంచి వింత సంగీతం వినిపించింది. అదిగో యక్షిణులు వస్తున్నారు. లేత ఎరుపు రంగు రెక్కల యక్షిణి నా హారాన్ని తీసుకువెళ్ళింది అని చెప్పి యువరాజు మౌనంగా ఉండిపోయాడు. యక్షిణులు వచ్చి వేదిక చుట్టూ నాట్యం చేశారు. లేత ఎరుపు రంగు రెక్కల యక్షిణి యువరాజును సమీపించి చందనమాలతో స్పృశించింది. అతను లేచి కూర్చున్నాడు. నన్ను వివాహమాడతావా లేదా రాకుమారా అని అడిగింది. నిరభ్యంతరంగా వివాహమాడతాను. అయితే నువ్విక్కడే ఉండాలి, సరేనా అన్నాడు. అదెలా సాధ్యం? నేను మానవకాంతను కాదు కదా. మా లోకంలో తప్ప మరెక్కడా ఉండలేను అంటూ లేచి యక్షిణి ముందుకు అడుగు వేయబోయి త్రుళ్ళి కింద పడింది. అంటే అదృశ్యంగా స్వప్నసుందరి ముందు కూరికి యక్షిణి మెడలో ఉన్న చందనమాలలను క్షణంలో లాక్కుంది. యక్షిణి శరీర స్పర్శతో సుందరిలోని అదృశ్య శక్తి మాయమై చందనమాల చేత పట్టుకుని నిజరూపంతో కనిపించింది. మానవకాంత మనల్ని చూసేసింది అంటూ లేత ఎరుపుల రంగు రెక్కల యక్షిణి కీచుమని అరవటంతో ఆమెతో సహా యక్షిణి స్త్రీలందరూ త్రుటిలో మాయమైపోయారు. సుందరి వేదిక మీదకి వచ్చి రాకుమారుడి మెడలో చందనమాల వేసింది. రాకుమారుడు మందహాసం చేస్తూ లేచి నిలబడి స్వప్నసుందరి చేయి పట్టుకుని, నాకు ప్రాణం ప్రసాదించిన ప్రియతమా, నా తల్లిదండ్రుల వద్దకు వెళ్దాం రా అన్నాడు. ఇద్దరు రాజధానికి చేరారు. కుమారుని చూడగానే రాజదంపతులకు తమ ప్రాణాలు లేచి వచ్చినట్టయింది. స్వప్నసుందరి కారణంగా తమ బిడ్డ పునర్జీవితుడయ్యాడని తెలుసుకుని ఎల్లల్లేని ఆనందం పొందారు.
ఆమెను తమ కోడలు చేసుకోవడానికి సంతోషంగా అంగీకరించారు. స్వప్నసుందరికి చందనరాజుకి ఘనంగా వివాహం జరిగింది. చిరకాలం ఆనందంగా జీవించారు. ధన్యవాదాలు.